జై సద్గురు ప్రభు మహారాజుకు జై. నగురోరధికం. జై జై శ్రీధర శివరామ దీక్షితుల వారికి జై. ఎరుక ఎందలి భేదములే ఎరుకకు బ్రహ్మకారణమగుతున్నవి. స్వగత భేదమును చూసుకొని తనుకు తానే భ్రమించుతున్నది. ఏ విధంగా తనుకు తానే భ్రమించుతున్నది అంటే, ఒక గదిలో చుట్టూ అద్దాలున్నాయి. ఆ అద్దాల మధ్యలో స్తంభానికి కట్టి వేసినటువంటి కుక్క వంతుగా ఆ అద్దాల్లో కనబడేటటువంటి ప్రతిబింబాలు తనవే అని తెలియక తనను సంపటానికి కుక్కలు చుట్టూ చేరాయని భ్రమసి ఆ స్తంభం చుట్టూ గిరా 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 తిరుగుతూ తను తీవ్రంగా మురుగుతూ తన మురుగుడే తాను వింటూ అవి అన్నీ వచ్చి తను సంపుననే భ్రాంతిలో అలమటించిపోతుంది ఆ కుక్క. వాస్తవంగా రెండో కుక్క ఉందా అండి? లేదు. అదుగో అట్లాగే ఎరుక ఎందలి ఎరుకకు ఎరుకే భ్రాంతిగా తోస్తుంది. ఈ నామరూపాత్మకమైన ఈ జగత్తు భ్రాంతిగా తోస్తుంది. ఈ యొక్క ఎరుకే సమస్తం అయ్యింది. అందుకే మన భాగవత కృష్ణదేశిక ప్రభు స్వాములు వారు చెప్తారు, మహానీయులు, ఎరుకే దేహేంద్రియంబులు, ఎరుకే వర్ణాశ్రమములు, ఎరుకే శృతులు, ఎరుకే నేనును నీవును, ఎరికే సతి సోదరాదులు ఎరుగుము వచ్చ, నేదీర్చెదా ఇదుగో నీ ఇచ్చ, హరిహర బ్రహ్మాది సుర నరగిరి సరితరు మృగాముఖ చరాచరములు ఎరుకని ఎరుగుము వచ్చ, నేదీర్చెదా ఇదుగో నీ ఇచ్చ. ఈ సమస్తము కూడా నేను నీవును, భార్య పిల్లలు, అట్లాగే కదిలే ఈ కథలని మొత్తం కూడా ఈ ఎరుకే అయింది నాయన. అంటే ఎరుకంటే ఎవరు? నేనే, నీవే, ఆ ఒకటే, నీవు నేనన్నా ఒకటే. సమస్తము కూడా ఆ ఎరుకే అయ్యింది. మరి అవి సమస్తం ఎరుకే అయింది తెలియక వేరుగా భావించి భ్రాంతి చెందుతూ ఉన్నాడు. వాస్తవంగా ఇది వచ్చిందా ఎరుక అంటే ఇది వచ్చినటువంటిది కాదు. మరి కనపడుతుందిగా అంటే భ్రాంతి రూపంగా కనపడుతూ ఉంది. ఎట్లాగంటే మహానీయులు భ్రాంతి రహిత శ్లోకాల్లో చెప్తారు, భ్రమేణహం భ్రమేణత్వం భ్రమేణోపాసక జనః భ్రమేణేశ్వర భావత్వం భ్రమమూలం ఇదం జగతో. భ్రాంతి చేతనే నేను నీవును, భ్రాంతి చేతనే ఈశ్వరోపాసన చేయునట్టి జనులను, భ్రాంతి చేతనే ఈశ్వరాభావము కలుగుతున్నది. ఈ జగత్తు భ్రాంతి వలనే ఉన్నది కానీ నిజముగా లేదని భావము. ఇది నిజముగా లేదని మరి లేకపోతే లేదంటున్నాం, మరి కనపడుతుందిగా ఇది భ్రాంతి రూపంగా కనపడుతుంది. ఇది లేనిది లేనట్లు ఎవరి దగ్గరికి వెళితే తెలియబడుతుంది అంటే, అచల పరిపూర్ణ సాంప్రదాయ సద్గురువుల దగ్గరికి వెళ్ళి విచారించి తెలుసుకుంటే వాళ్ళ యొక్క కరుణ బడసి తెలుసుకుంటే
ఈ భ్రాంతి అనేటటువంటిది లేకుండా భ్రాంతి రహితం అవుతుంది. ఏ విధంగా అంటే సున్నపరాళ్ళ మీద నీళ్లు చల్లితే విరిగినట్లు గురు కృపాజలం పోస్తే సర్వ భ్రాంతులెల్లా విరిసిపోవు. ఎరుక ఎప్పుడు తోసిన వెంటనే ఎరుక లేదను విషయాన్ని స్మరిస్తూ ఉండాలి. ఇంకేమిటంటే గురు కృపకై అనుష్ఠానం చేయాలి. ఎరుక లేనే లేదని భావం ఉంటే చాలు. తను ఎప్పుడు పుట్టనే లేదు అనేటటువంటి భావన ఉంటే చాలు. పనికి వాలిన మాలితో అంటే పనికి రానటువంటి వాటితో పని ఏమిటి? కదమాని కూడా అప్రపంచమును పొందించును. రాజమార్గము తెలియకుంటే రాపిడి మానదు. రాకడ పోకడలోనే ఉంటాడు. ఎన్ని చదివినా ఏమి సార్థకము లేదు. చదువు మర్మం తెలిస్తే చచ్చినట్లు పడి ఉంటాడు. ఈ అన్నిటికీ కారణమైన వస్తువు ఏది? ఈ భ్రాంతులకన్నిటికీ అదే. దాన్ని తెలుసుకోవటమే మర్మం. అంటే ఏది ఎన్నిటికీ కారణమైన వస్తువు అంటే అధిష్టాన జ్ఞానమనే బ్రహ్మమనే, అధిష్టాన జ్ఞాన బ్రహ్మమనే రజ్జువు అన్నిటికీ కారణం, భ్రాంతులకి అన్నిటికీ కారణం. అధిష్టాన జ్ఞానమనే బ్రహ్మమనే రజ్జువు. ఆ రజ్జువు ఉన్నంతసేపు సర్పబ్రహ్మ కలుగుతూనే ఉంటుంది. ఆ రజ్జువు ఉన్నంతసేపు సర్పబ్రహ్మ కలుగుతూనే ఉంటుంది. ఆ సర్ప భ్రాంతి ఎన్నటికీ కలగకుండా ఉండాలి అంటే ఆ రజ్జువును దారి నుండి తొలగించాలి. అప్పుడు రజ్జువు అనే తాడే లేకుంటే సర్పబ్రహ్మ లేదు. శుక్తే లేకుంటే రజిత బ్రహ్మ లేనట్లు, బింబమే లేకుంటే ప్రతిబింబము లేనట్లు, ఎరుకే లేకుంటే ఏమీ లేదు. దృక్కు బ్రహ్మ పోతే దానితోనే దృశ్య బ్రహ్మ పోవును. ఎప్పటికీ బయలే స్వతసిద్ధమై ఉన్నది. కనుక ఇవన్నీ కూడా ఎవరి దగ్గరికి వెళితే తెలియబడుతున్నాయి అంటే అచల పరిపూర్ణ సాంప్రదాయ సద్గురువుల దగ్గరికి వెళ్ళి విచారించి తెలుసుకొని జనన మరణ భ్రాంతి రహిత స్థితులు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై. జై జై శ్రీధర శివరామ దీక్షితులు వారికి జై.